హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్ సిరీస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. నేనైతే హైదరాబాద్ ఒక పని నుండి అయితే వచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ విజిట్ చేద్దామనేసి. ఇలా ఈసారి అయితే నేను హైటెక్ సిటీకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. హైటెక్ సిటీలో కంపెనీ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి మా కజిన్కి ఫోన్ చేస్తే తను వచ్చాడు. తను బైక్ వేసుకుని నేను మార్నింగ్ వేరే కజిన్తో వెళ్ళాను అనమాట. అవి ఫుటేజ్ నేను బస్సు ఎక్కి నేను ట్రైన్ ఫుటేజ్ అంతా ఉన్నింది ఇంట్లో చూడండి. ఇక్కడ ఆ రోజైతే మండే మార్నింగ్ పెద్ద ట్రాఫిక్ లేదనమాట. ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అంటే కంపేర్ టు అదర్ సిటీస్ ఇంకా ఎక్కువ చూసాను, కానీ ఇక్కడైతే నాకు తక్కువగా ఉన్నాయన్నమాట. ఇవి పెద్దగా అనిపించాయి. ఇంకా నాకు కొన్ని ఏరియాలు ఇంకా పెద్దగా ఉంటాయి. హైదరాబాద్ దరిద్రం ఏంటంటే వర్షం వస్తే రోడ్స్ అన్ని చాలా చండాలంగా అయిపోతాయి. ఇది కోహినూర్ అపార్ట్మెంట్ అంట. ఇక్కడ పక్కనే రోడ్ ఇలా ఉంది. ఆ రోజు ముందు రోజు అయితే ఫుల్ వర్షం వచ్చింది. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎక్కువ ఆ రోజు ఎందుకు మరి మండే కాబట్టి మండే అయితే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందంట. 2 కిలోమీటర్స్కి వాళ్ళకి 1 అవర్ ఈజీగా పట్టేస్తుంది. ఆ రోజు ట్రాఫిక్ లేదని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పారు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అనమాట నాకు హైదరాబాద్ చాలా బాగా అనిపించింది. ఇది ఈవినింగ్ కూడా ఫుటేజ్ ఉంది, మార్నింగ్ ఫుటేజ్ కూడా ఉండింది. ఇది మనం హైటెక్స్ దగ్గర కమ్మాలన్నమాట. ఇంత దగ్గరగా నేను ఎప్పుడు రాలేదు, బస్సులో చూశాను కానీ చాలా ఇయర్స్ అయిపోయింది. ఇది అందరికీ తెలిసిన ప్లేసే, నాకైతే కొత్తగా అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి అసలు ఏమన్నా కంపెనీస్ ఉన్నాయా, ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మనం ఊర్లో ఇళ్ళకొచ్చింది అలాగొచ్చింది అనుకున్నాం, అందరూ వర్క్ చేసేది ఇక్కడే అనమాట. ఇక్కడ డెలాయిట్ ఉంది, క్యాప్జెమినీ ఉంది, వరాకిల్ ఉంది, అన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. మా కజిన్ వాళ్ళ దగ్గర ఒక దగ్గరికి వెళ్ళాను. అక్కడ కొంచెం ఫుటేజ్ అనమాట. ఇదంతా మొత్తం అన్నీ సూపర్గా అయితే ఉండింది. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అవుట్ సైడ్ ఇలా ఉంది. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయ్యింది. ఇక్కడ అంతా మొత్తం కంపెనీసే ఉన్నాయన్నమాట. ఎవ్రీవేర్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బైక్స్ వేసుకుని అలా వస్తూనే ఉన్నారు. అసలు 1-2 సార్లు చూడడానికి బాగుంటుంది, కానీ ఇంత క్లౌడ్లో ఎంతమందితో అసలు ఏమన్నా నా రోడ్స్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి. ఒక సైడ్ అయితే హైటెక్ సిటీ, ఆకాశాన్ని అంటే ఆకాశ హర్మల్ అంటారు కదా, అంత పెద్ద పెద్ద బిల్డింగ్. ఇంకొక సైడ్ అయితే పూర్. మనకి గవర్నమెంట్ అన్ని ప్లేసెస్లోనూ ఈక్వల్గా చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇది వరాకిల్ అనమాట, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా. చాలా బాగుంటుంది. ఒకసారి నేనైతే ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను, నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడి నుంచి రావాలంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ లెమన్ ట్రీ ఉంటుంది, కొన్ని మెరిడియన్ హోటల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ పార్టీస్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా చాలా మంచి ఎక్సైటింగ్ ఫీలింగ్ ఉంటుంది. మా మావి కొడుకుతో ఫస్ట్ టైం బైక్ మీద. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ 4th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. నేనైతే జిమ్కి వెళ్ళాను. ఆ రోజు జిమ్కి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇది చెయ్యాలని నాకు చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్ అనమాట, కానీ కష్టం అనిపించింది. కానీ ఈజీగానే చేయగలిగాను. ఎక్కువ టైట్ చేసుకోలేదన్నమాట బేసిక్గా. నెక్స్ట్ అక్కడ చిన్న వీడియో అయితే తీసుకున్నాను. నేను ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. వీడియోకి ఒక సాంగ్ యాడ్ చేస్తే ఆ ఫీల్ లాగే ఉంటుంది కదా. సాంగ్ లేకపోతే ఏముండదు, జస్ట్ అదేదో ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఏమీ కాదు, జస్ట్ నార్మల్ వీడియోకి సాంగ్ యాడ్ చేస్తాం, అదే ఎడిటింగ్ అన్నమాట. మనం అక్కడి నుంచి వస్తే నెక్సస్ మాల్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. నెక్సస్ మాల్కి ఆపోజిట్లో చాలా బిల్డింగ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట నెక్సస్ మాల్. ఉల్లుమల్ ఇవన్నీ నాకైతే కొంచెం టైం లేక నేను వెళ్ళలేదు. ఈసారి అయితే నెక్సస్ మాల్కి లులుమల్కి డెఫినెట్గా వెళ్తాను. నేను చాలా రీల్స్ అయితే చేసుకున్నాను. యాక్చువల్గా ఇంకా చేసుకుందును, బట్ అంత ఏంటో రీల్స్ చేసి అంత మైండ్ అనిపించలేదు అనమాట. హైదరాబాద్ వచ్చేటప్పుడు నేను బస్సు స్లీపర్ ఏసీ స్లీపర్ అనమాట. ఫస్ట్ టైము నాకు సడన్గా బస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు 900 చెప్పాడు. తగ్గిస్తారని అడిగితే 800కి కబుగా ఎక్కేసాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. బాగా అనిపించింది. చీకటిగా ఉంది. మనం అలాంటి టైంలో వీడియోస్ ఏం చేయలేం కదా, ఏదో కొంచెం తీసుకున్నాను. నాకు కుదుపులు వచ్చేస్తాయేమో టైర్ పైన ఏం చేశాడు, రైట్ సైడ్ ఇచ్చాడు. తర్వాత నన్ను లెఫ్ట్ సైడ్ టైర్ పైన ఉన్న సీట్ ఇచ్చాడనమాట. బాగానే ఉంది. ఈవెన్ ఈసారి అయితే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారట కదా, వాళ్ళ కోసం కూడా ఎక్కువ బాత్రూమ్స్కి అయితే ఆపాడనమాట. ఏసీ అంటే నాకు అంత ఇష్టం ఉండదు, చాలా ఎక్కువగా ఉంటే నేను క్లోజ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చిన్న చిన్న ప్లేసెస్ మధ్యలో ఆపినప్పుడు అవి నేను తీసుకున్న ఫుటేజ్ ఇవన్నీ. వీడియో తీయడం
అనేది చాలా కష్టం. ఎడిటింగ్ కూడా నాకు 4-5 రోజులు పట్టేసింది. నేను ఎక్కువైతే తీయలేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూర్చుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు వీడియో తీయడం అనేది స్టేబుల్గా తీయాలి. ఆ రోజు బతుకమ్మ రోజంతా చాలా హడావిడిగా ఉంది. రేవంత్ రెడ్డి గారి ఫొటోస్ అవిని కొత్త హైదరాబాద్ విత్ రేవంత్ రెడ్డి పాలనలో చూస్తున్నాం అనమాట. చాలా చాలా బాగుంది. నేను మార్నింగ్ దిగిన వెంటనే ఇదనమాట ఫుటేజ్. అసలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ రోడ్స్ ఇలా అయితే ఉన్నాయి. నేను మొత్తం అప్పుడే దిగి వచ్చాను కదా, కొంచెం ఇంకా లేజీగా ఉండింది. మేము కాఫీ తాగుదాం ఆ ప్లేస్కి అయితే ఆగాము. అక్కడ కాఫీ తాగేసి మళ్ళీ వచ్చేసాం అనమాట. తర్వాత హైదరాబాద్ రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి. మా డెస్టినేషన్కి మేము వెళ్ళిపోయాము. నేనైతే రివర్స్లో ఫస్ట్ నుంచి ఇది పెట్టడం అనేసి ఫస్ట్ వేరే ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత ఇలా పెట్టాను. ఫస్ట్ టైం కదా ఎలా ఉందో చూద్దామని. ప్లేసెస్ కొనుక్కోవడం అన్నీ చాలా చాలా కాస్ట్లీ అయిపోయిందండి. అన్ని కోట్లే ఉంటున్నాయి, మామూలుగా లక్షల్లో కాదనమాట. అసలు ఏంటో కానీ ఈ ప్లేసెస్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా చాలా 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 కాస్ట్లీ ఉంటున్నాయి. అందరూ అలానే అర్న్ చేసుకుంటున్నారు. మనమైతే ఆ జోన్లో లేండి, జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అనమాట. నాకు బెంగళూరులో ఫినిక్స్ మాల్ తెలుసు అనమాట. ఆ ఫినిక్స్ మాల్లో లోపలికి చాలా బాగుంటుంది. అది చూసిన తర్వాత ఇది పెద్ద ఏం అనిపించలేదు. ఈ ఫేమ్ మాల్స్ హైదరాబాద్ అంత ఉండవు అనమాట. పూణేలో ఇంకా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, నోయిడా కూడా ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి. అవి నాకు తెలియవు. చూసిన తర్వాత ఈ సీన్ అయితే నాకు సూపర్ అనిపించింది. డెఫినెట్గా రీల్స్ అయితే నేను పోస్ట్ చేశాను కదా ఆల్రెడీ. నాకు వ్యూ ఒకటే బాగా నచ్చింది. మంచి గాలి అనమాట. ఎంత పెద్ద గాలి వేసేస్తుందో ఆ వ్యూని అయితే బాగా అయితే ఎంజాయ్ చేశాను నేను. కొత్తగా కొన్ని హార్జెంటల్ మూడు, కొన్ని వెర్టికల్ మూడు అట్లా వచ్చేసింది. అందుకే ఈ వీడియో నాకు బాగా వెళ్తుందని అనుకోవట్లేదు. బట్ నా మెమరీ కోసం అయితే నేను షూట్ చేసుకున్నాను. ఇంత ఎత్తు నుంచి ఇలా చూస్తే అమ్మో ఎంత భయం వేసిందో నాకైతే. అసలు ఎంత టార్చర్ అన్నట్టుంది. ఇండియాలో ఫస్ట్ టైం ఇంత ఫ్లో అంటే నేను ఆఫీస్లో చూశాను కానీ రెసిడెన్షియల్ ప్లేసెస్ చూడలేదన్నమాట. మెట్రోలో వచ్చేసినప్పుడు నా ఫ్లోర్ అయితే 10th ఫ్లోరే. అప్పుడు ఇంకా 12th ఫ్లోర్ 14 ఫ్లోర్స్ ఉండేవి. డైలీ ఎక్కి దిగేదాన్ని అనమాట. లిఫ్ట్ ఖాళీ ఉండేది కాదు. డైలీ నేను లంచ్కి అయితే నడుచుకుని కూడా వెళ్ళిపోయేదాన్ని. అయినా సన్నగా అవ్వలేదులేండి. అక్కడైతే నెక్స్ట్ నేను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాను. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళతో నేను ఇంకా స్విమ్మింగ్ ఫస్ట్ టైం ఇది చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది. కంపేర్ టు అదర్ కమ్యూనిటీస్ ఇక్కడైతే చాలా చిన్నది. పిల్లలైతే ఆడుకుంటున్నారు. వాళ్ళకి నేను అప్పుడు చిన్న వీడియో అయితే తీసుకున్నాను. వాయిస్ అంతా మ్యూట్ చేశాను అనమాట. పిల్లల్ని హాయ్ చెప్పమని చెప్పాను అనమాట. వాళ్ళు హాయ్ చెప్పారు. ఫైనల్గా ఈ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను కదా, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత రోజు నేను కూడా ఎంజాయ్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో ఇందులోనే వస్తే డెఫినెట్గా పెడతాను. స్విమ్మింగ్ పూల్లో దిగాలి ఆడుకోవాలని ఎవరికి ఉండదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనకి ఇలాంటివి ఎలా ఉండదన్నమాట. పెద్దవాళ్ళు ఇలా చేయకూడదని. కానీ హై సొసైటీలో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది ఒక ఎక్సర్సైజ్ అనమాట. అందరూ అట్లా ఒప్పుకోరు కదా. మేము ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళాము. ఆ ఫుటేజ్ ఎన్నిసార్లు చూసినా ఇక్కడ నాకు నెక్సెస్ మాల్ దగ్గరే ఉండాలనిపించింది అనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ క్లౌడ్స్, రోడ్డు ఇవన్నీ అసలు ఇంత ఇల్లు కొనుక్కున్నప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు మెయింటైన్ సో మచ్ అనమాట. సినిమాలు అందరూ చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత వీడికి ఇవన్నీ వచ్చు. నేను వీడియో తీసుకుంటానంటే పాప వాడు మొత్తం స్కేటింగ్ అవి చేశాడనమాట. అది కూడా నేను షార్ట్ చేశాను. పిల్లలతో చాలా బాగా గడిచింది. తర్వాత రోజు నేను స్విమ్మింగ్ పూల్ వెళ్ళాను. చాలా బాగా వాళ్ళు నాతో ఆడుకున్నారు. ఎంతకీ రానివ్వలేదు. వీడికి ఇలా టాయ్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఇవన్నీ కిట్ వచ్చేస్తాయి అనమాట. కిట్ని వాడు అసెంబుల్ చేశాడనమాట. అంత అందంగా ఉందో. నేను ఇలాంటి వీడియోస్ వ్లాగ్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు ఒక సిరీస్ వచ్చేది. అందులో వాళ్ళు మనకి మడ్లోను బురదలో ఇలాంటివి వెహికల్స్ చాలా బాగా వెళ్తూ ఉంటాయన్నమాట. ఈవినింగ్ మనకి ఇలా ఉంది వ్యూ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాన్, ఎలక్ట్రికల్ ఫ్యాన్. దీనికి రిమోట్ ఫ్యాన్ అంటే చాలా కాస్ట్లీ తిరుగుతుంది. పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. నేను కొందాం అనుకున్నాను, చాలా రీసెర్చ్ చేశాను కానీ కొనలేదన్నమాట. చాలా కాస్ట్ ఉన్నది. ఇప్పుడైతే 4535 అట్లా ఉందన్నమాట. నెక్స్ట్ నేను ఫ్యూచర్లో కొంటానేమో. జస్ట్ మీకోసం చిన్న వీడియో. బాయ్ బాయ్.